అందరికీ నమస్కారం. ప్రపంచ చరిత్రలో కొందరు వ్యక్తులు ఉన్నారు. వారు తమ జ్ఞానంతో, ఆలోచనలతో మరియు హృదయంతో మానవజాతి మీద చెరగని ముద్ర వేశారు. అలాంటి వారిలో ఒకరు విల్ డ్యూరెంట్. ఆయన కేవలం చరిత్రకారుడు మాత్రమే కాదు. ఆయన ఒక తాత్వికుడు, మానవత్వానికి సేవ చేసిన ఆత్మ. ప్రపంచ నాగరికతలలో భారతదేశం ఎంత గొప్పదో, ఎంత పాతదో, ఎంత ఆధ్యాత్మికమో ప్రపంచానికి గుర్తుచేసిన గొప్ప విదేశీయుడు ఆయనే. విల్ డ్యూరెంట్ గారి జననం నవంబర్ 5, 1885 అమెరికాలో జరిగింది. ఆయన రచయితగా, తత్వవేత్తగా మరియు చరిత్రకారుడిగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందారు. ఆయన రాసిన ప్రసిద్ధ గ్రంథం ద స్టోరీ ఆఫ్ సివిలైజేషన్ ప్రపంచ నాగరికతల గురించి 11 భాగాల సిరీస్గా వెలువడింది. ఈ గ్రంథంలో ఆయన గ్రీక్, రోమ్, చైనా, ఈజిప్ట్ మరియు భారతదేశం వంటి దేశాల చరిత్రను అత్యంత లోతుగా పరిశీలించారు. 1930వ దశకంలో విల్ డ్యూరెంట్ భార్య ఆరియల్ డ్యూరెంట్తో కలిసి ప్రపంచ యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రలో ఆయన భారతదేశానికి వచ్చారు. భారత్ గురించి ఆయన ముందే విన్నారు, జ్ఞానభూమి, తత్వవేత్తల దేశం, వేదాల జన్మస్థలం. కానీ ఆయన భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయనకు కనిపించింది మరింత గొప్పదే, ఆధ్యాత్మికతతో నిండిన భూమి, పేదరికంలోనూ గర్వంగా బ్రతికే ప్రజలు, మరియు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన నాగరికత. ఆయన మొదట భారతదేశాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడి ప్రజలు భౌతిక సౌఖ్యాలు తక్కువగా ఉన్నా, మానసిక ప్రశాంతతలో, ఆత్మజ్ఞానంలో అత్యంత ధనవంతులు అని ఆయన పేర్కొన్నారు. ఆయన రాశారు, ఇండియా వాజ్ ద మదర్లాండ్ ఆఫ్ అవర్ రేస్ అండ్ సంస్కృత్ ద మదర్ ఆఫ్ యూరప్స్ లాంగ్వేజెస్. She was the mother of our philosophy, of much of our mathematics, of the ideals embodied in Christianity. India was the mother of our civilization. ఈ ఒక్క వాక్యం భారతదేశంపై ఆయన గల గౌరవాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఆయనకు భారతదేశం కేవలం ఒక దేశం కాదు, అది మానవ నాగరికత యొక్క మూలం, ఆత్మ మరియు దిశ. భారతదేశం పట్ల ఆయనకు ఉన్న ప్రేమ, గౌరవం మాత్రమే కాదు, ఒక బాధ కూడా ఉంది. ఆయన భారతదేశం మీద బ్రిటిష్ పాలకుల చేసిన అన్యాయాన్ని చూసి తీవ్రంగా బాధపడ్డారు. 1930లో ఆయన రాసిన పుస్తకం ఏ కేస్ ఫర్ ఇండియా, బ్రిటిష్ పాలనలో భారతదేశం ఎదుర్కొంటున్న కష్టాలపై ఆయన వ్యక్తం చేసిన ఆగ్రహం మరియు కరుణకు ప్రతీక. ఆయన రాశారు, ద బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా వాజ్ ది ఇన్వేజన్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ అ హై సివిలైజేషన్ బై అ ట్రేడింగ్ కంపెనీ. తెలుగులో అర్థం, భారతదేశంపై బ్రిటిష్ దాడి అనేది ఒక వ్యాపార సంస్థ చేత ఒక గొప్ప నాగరికతపై చేసిన దోపిడీ. ఆయన మాటల్లో కనిపించిన ఈ ఆవేశం, భారత జాతి పట్ల ఉన్న ఆత్మీయతను వ్యక్తం చేస్తుంది. విల్ డ్యూరెంట్ భారతదేశాన్ని కేవలం ఒక ప్రాచీన నాగరికతగా కాకుండా, ప్రపంచానికి దారితీసిన ఆధ్యాత్మిక గురువుగా చూశారు. ఆయన అభిప్రాయం ప్రకారం, భారతదేశం మానవజాతి తల్లి, ఎందుకంటే ఈ నేలలోనే మొదటగా మానవ విలువలు, ధర్మం, తత్వం మరియు కరుణ పుట్టాయి. ఆయన చెప్పిన మరో ప్రసిద్ధ వాక్యం, సివిలైజేషన్ విల్ డై ఇఫ్ ఇండియా డైస్, ఫర్ ఇండియా ఇస్ ద సోల్ ఆఫ్ మ్యాన్కైండ్. భారతదేశం నశిస్తే నాగరికత కూడా నశిస్తుంది, ఎందుకంటే భారత్ మానవజాతి యొక్క ఆత్మ. ఇది కేవలం కవిత్వం కాదు, ఇది ఒక చరిత్రకారుడి హృదయపు స్వరం. ఆయన భారతదేశపు తత్వశాస్త్రాన్ని విశ్లేషించినప్పుడు, ఆయనకు గ్రీక్ మరియు యూరప్ తత్వశాస్త్రాల మూలాలు కూడా భారత తత్వంలోనే ఉన్నాయని తెలిసింది. ఆయన గ్రహించారు, వేదాలు, ఉపనిషత్తులు మరియు బౌద్ధ ధర్మం యూరప్ తాత్విక ఆలోచనలను ప్రభావితం చేశాయని. ఆయన పాశ్చాత్యులకు చెప్పారు, యూరప్ తన భవిష్యత్తును రక్షించాలంటే భారతదేశపు ఆధ్యాత్మికతను నేర్చుకోవాలి. ఆయన మాటల్లో ఒక దృఢమైన విశ్వాసం ఉంది. ఇండియా టాట్ us how to live with wisdom, not with wealth. భారతదేశం మనకు ధనంతో కాకుండా జ్ఞానంతో ఎలా జీవించాలో నేర్పింది. విల్ డ్యూరెంట్ భార్య ఆరియల్ కూడా భారతీయ స్త్రీల ఆత్మవిశ్వాసం, వినయం మరియు కుటుంబానికి అంకితభావం గురించి ప్రశంసించారు. వారు ఇద్దరూ తమ గ్రంథాల్లో భారతీయ కుటుంబ వ్యవస్థను ద మోస్ట్ స్టేబుల్ అండ్ సేక్రెడ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ అని వర్ణించారు. ఆయన రాసిన ప్రతి పేజీలో భారతదేశం పట్ల ప్రేమ, గౌరవం మరియు గర్వం కనిపిస్తుంది. ఆయన అభిప్రాయం ప్రకారం, భారతదేశం కేవలం ప్రాచీన జ్ఞాన భూమి మాత్రమే కాదు, భవిష్యత్తుకు దారి చూపే దీపంలా ఉంది. ఆయన చెప్పారు, ద ఫ్యూచర్ ఆఫ్ మ్యాన్కైండ్ లైస్ ఇన్ ద రీడిస్కవరీ ఆఫ్ ఇండియన్ విజ్డమ్. భారతదేశం ప్రపంచానికి బుద్ధిని, యోగా, ఆధ్యాత్మికత మరియు కరుణను అందించింది. ఆయన దృష్టిలో, ఈ నేలలోని మనుషులు దేవతల సమానమైన వారు, ఎందుకంటే వారు సత్యం, ధర్మం మరియు ప్రేమతో జీవిస్తారు. ఈ వీడియో చివరగా మనం గుర్తుంచుకోవలసిన ఒక గొప్ప సందేశం ఉంది. విల్ డ్యూరెంట్ మన దేశాన్ని పొగిడినప్పుడు ఆయనకు ఏ స్వార్థం లేదు. ఆయనకు లభించినది కేవలం సత్యం. ఆయనకు భారత్ అంటే మానవత్వం. ఆయన చూపించిన సత్యం, మనం మన జాతి, మన సంస్కృతి మరియు మన ఆధ్యాత్మికత పట్ల గర్వపడాలి.
భారతదేశం పట్ల ఆయన చూపిన ప్రేమను ఆయన ఒక్క మాటలో చెప్పాడు. When I leave India, I feel that I am leaving not a country, but a civilization which is as old as humanity itself. భారతదేశాన్ని విడిచిపెడుతున్నప్పుడు నాకు అనిపించింది, నేను ఒక దేశాన్ని కాదు, మానవజాతి అంత పాత నాగరికతను విడిచిపెడుతున్నానని. విల్ డ్యూరెంట్ మనకు ఇచ్చిన సందేశం స్పష్టంగా ఉంది. మన మూలాలను మర్చిపోవద్దు. మన సంస్కృతిని గౌరవించండి. ఎందుకంటే ఈ నేలనే ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చింది. ఆయన చూపించిన దారిలో మనం నడిస్తే ప్రపంచం మళ్లీ భారత్ వైపే చూస్తుంది, జ్ఞానం, శాంతి మరియు ఆధ్యాత్మికత కోసం. డిస్క్లైమర్: ఈ వీడియోలో చూపించబడిన సమాచారం పూర్తిగా చరిత్రాత్మక ఆధారాలు, విల్ డ్యూరెంట్ గారి రచనలు మరియు ప్రసిద్ధ పుస్తకాలలోని వాస్తవాలు ఆధారంగా రూపొందించబడింది. ఈ వీడియో ఉద్దేశ్యం భారతదేశ చరిత్రను, సంస్కృతిని మరియు విదేశీ పండితులు భారతదేశం గురించి చెప్పిన నిజమైన మాటలను ప్రజలకు తెలియజేయడం మాత్రమే. ఈ వీడియోలో ఎలాంటి రాజకీయ, మత లేదా వ్యక్తిగత అభిప్రాయాలు లేవు. ఇది విద్య, చరిత్రాత్మక మరియు సాంస్కృతిక అవగాహన కోసం మాత్రమే రూపొందించబడింది. మీ సపోర్ట్ మా ఇన్స్పిరేషన్. ప్రతి వీడియోలో మన భారతదేశం గొప్పతనాన్ని, చరిత్రను, సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయాలన్నది మా లక్ష్యం. మరిన్ని ఇలాంటి చరిత్రాత్మక మరియు ప్రేరణాత్మక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.